నీకు వందనాలు. ఈ సమయమందు మేమందరము కూడా మీ అమూల్యమైన దివ్యమైన మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నాం. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడవుగా మీరు ఉండి ఉన్నారు. నాతో మాతో చేరి ఉన్న ప్రతి బిడతో మీరు సూటిగాను స్పష్టముగాను మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాను. తండ్రి, మీరు మాట్లాడుతున్నప్పుడు చెవులారా వినడానికి ఆ యొక్క మాటల్ని మా హృదయంలో భద్రము చేసుకుని వాక్యానుసారముగా జీవించడానికి మా అందరికి కూడా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, మీ యొక్క మాటలు మేము అర్థం చేసుకోవాలి అంటే మీ పరిశుద్ధాత్మ మాకు కావాలి. ప్రతి బిడ్డని కూడా పరిశుద్ధాత్మతో నింపమని వేడుకుంటూ ఉన్నాను. నన్ను కూడా మీ కరుణాహస్తములోనికి తీసుకునండి నా తండ్రి. నా ప్రభువా, నేను కాదు, ఈ సమయమందు మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందమని జీవము కలిగిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరము కూడా 2వ దినవృత్తాంతముల గ్రంథం నుంచి 31వ అధ్యాయము మొదటి 7 వచనాలని చదువుకుందాము. 2nd Chronicle chapter 31 verse 1 to 7. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము మొదటి 7 వచనాలు నెమ్మదిగా చదువు. ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇశ్రాయేలు వారందరూ యోధా పట్టణములకు పోయి యోధా దేశమంతటను బెన్యామీను ఎఫ్రాయిము మనష్షే దేశముల యందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి. తరువాత ఇశ్రాయేలు వారందరూ తమ తమ పట్టణములలోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి. అంతట హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును యెహోవా పాళెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించెను. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను విశ్రాంతి దినములకును అమావాస్యలకును నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యము వహించి తమ పని జరుపుకొనున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞ వెల్లడి అగుటతోడనే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములు అయిన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారముగా తీసుకుని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకుని వచ్చిరి. యోధా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యోధా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతులను తమ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పలు వేయనారంభించి 7వ మాసమందు ముగించిరి. చాలండి. గడిచినటువంటి కొన్ని దగ్గర ఒక 2 నెలల నుంచి దేవుని యొక్క మందిరాన్ని గురించి అనేకమైనటువంటి విషయాల్ని మనందరము కూడా తెలుసుకుంటున్నాం. దేవుని యొక్క మందిరము ఎంత పరిశుద్ధమైనదో,
అందులో ఉండే దేవుడు ఎంత గొప్పవాడు అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. దావీదు గారు దేవుని యొక్క మందిరాన్ని గురించి ఆలోచన చేసిన దగ్గర నుంచి, అతడు మందిరానికి సమకూర్చిన వాడి దగ్గర నుంచి, సొలొమోను కూడా సిద్ధము చేసిన వాడి గురించి, సొలొమోను మందిరము కట్టిన దాని దగ్గర గురించి, అదే రీతిగా తర్వాత దేవుడు ఏ రకముగా వారి ప్రార్థనలు దేవుని యొక్క మందిరములో ఆలకించి ప్రజల జీవితాల్లో ఎలాంటి కార్యములు చేసి ఉన్నాడని, అదే రీతిగా సొలొమోను తర్వాత వచ్చినటువంటి రాజులు ఏ రకముగా దేవుని యొక్క మందిరపు తలుపుల్ని మూసివేసిన వారిగా ఉన్నారని, ఆ మందిరంలో అపవిత్రమైన వాటిని ఎలా పెట్టిన వారిగా ఉన్నారని, అదే రీతిగా తర్వాత వచ్చినటువంటి హిజ్కియా గారు ఎంతగానో తన ఏలుబడిలో ప్రథమగా చేసినటువంటి కార్యముల గురించి, నా దేవుని యొక్క మందిరపు తలుపులు మూయబడకూడదు, నా దేవుని యొక్క మందిరపు తలుపులు తెరవబడాలి, అందులో నిషిద్ధమైన ప్రతి దాన్ని కూడా తీసివేయని యాజకుల్ని పిలిపించి, యాజకులరా మీ పని మీరు జరిగించండి, అపవిత్రమైన ప్రతి దానిని కూడా తీసి బయట పారవేయని చెప్పడము. అదే రీతిగా ఎంతగానో ఆ యొక్క విశ్రాంతి దినాలు అనగా ఆ యొక్క పండుగ దినాలు జరుపుకోవాలని, ఆ పస్కా పండుగ, పులిన రొట్టె పండుగలు జరిపించాలని ఎంతగానో హిజ్కియా గారు పిలిపించిన వారిగా ఉన్నారని, పిలిపించినప్పుడు చాలా మంది రాలేదని, తర్వాత మరలా ఎంతగానో ఆలోచన చేసి ఇక మీద అలా ఉండొద్దు రండి అని అనేక మందిని పిలవటము, అనేక మంది రావటము, 7 దినాలు ఆ పండుగని ఆచరించిన వారిగా ఉన్నారు. దేవుని ఎంతగానో గణపరిచిన వారిగా ఉన్నారు. అదే రీతిగా దేవుడు వాళ్ళ జీవితాల్లో కూడా గొప్ప కార్యములు చేశాడు. అప్పుడు ఎంతగానో అనేక మందికి గొప్ప సంతోషం కలిగింది. ఆ సంతోషాన్ని బట్టి దేవుని యొక్క మందిరం విడిచిపెట్టి వెళ్ళడం వారికి ఇష్టం లేక వాళ్ళు ఏం చేశారు, మరి 7 దినాలు పండుగలు చేసుకుందామని మొత్తము 14 దినాలు పండుగలు చేసుకున్న వారిగా ఉన్నారు. తర్వాత దేవుడు వారిని ఎంతగానో దీవించిన వాడిగా ఉన్నాడు అనే మాటలు కూడా మనం చూసాం. ఇదే కదండి, కొన్ని నెలలుగా ఈ యొక్క మందిరం యొక్క క్రమాన్ని, ప్రజలు ఎలా ఉండాలో, సేవకులు ఎలా ఉండాలో మనందరము కూడా నేర్చుకుని ఉన్నాము. మనలో ఉన్న పనికిరాని వాటిని కూడా తీసివేసుకున్నాం, చాలా జాగ్రత్తగానే ఉంటున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది, మామూలుగా ఈ 14 దినాలు మందిరంలో సేవ చక్కగా జరిగింది. ప్రజలందరూ కూడా స్తుతించారు, ఆరాధించారు, దేవుణ్ణి గణపరిచిన వారిగా ఉన్నారు. అది చూసినటువంటి అన్యులు కూడా సంతోషించిన వారిగా ఉన్నారు. అయితే హిజ్కియా గారు అంతటితో ఆగిపోలేదండి. కేవలం ఈ 14 దినాలు మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధానములో ధూప నైవేద్యములు జరగటము, దేవుని యొక్క మందిరములో కొద్ది దినాలు మాత్రమే కాదు స్తుతి యాగములు జరగడము, కొద్ది దినాలు మాత్రమే కాదు పాటలు పాడటం అని చెప్పేసి, ఇక మీదటి ఇది కొనసాగింపబడాలి, ఇక మీదటి ఈ పరిచర్య కొనసాగింపబడాలని చెప్పేసి ఒక ఉద్దేశాన్ని కలిగిన వాడిగా ఉండి ఉన్నాడు. ఎందుకంటే హిజ్కియా గారు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించిన వాడిగా ఉండి ఉన్నాడు. దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవునికి ఇంకా ఇష్టమైన వాడిగా ఉండాలని అనుకున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని గురించి ఆలోచన చేయించిన వాడిగా ఉన్నాడు. ఎలాంటి ఆలోచన చేస్తున్నాడు అనేది మనం చూసే దానికంటే ముందుగా మొదటి 2 వచనాల్లో ప్రజలు ఏం చేశారు అనేది చూద్దాము. తర్వాత రాజు ఏం చేశాడో చూద్దాం. ఈ ప్రజలందరూ కూడా పండుగలు జరిపించుకున్న వారిగా ఉన్నారు, దేవుణ్ణి గణపరిచారు, తిరిగి వాళ్ళ గ్రామాలకి వెళుతున్న వారిగా ఉన్నారు. ఎందుకంటే హిజ్కియా గారు చెప్పారు, ఇంక మీరు బయలుదేరి మీ గ్రామానికి వెళ్ళండి అని చెప్పేసి వారితో చెప్పినప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారో చూడండి. ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడ ఉన్న ఇశ్రాయేలు వారందరూ ఏంటండి, అక్కడ ఉన్న ఇశ్రాయేలు వారందరూ అండర్లైన్ చేసుకోనండి, యోధా పట్టణములకు పోయి యోధా దేశముల ఎన్నంతడును, బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే దేశముల ఎన్నంతడును ఉన్న విగ్రహములను నిర్మూలన చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి. తరువాత ఇశ్రాయేలు వారందరూ తమ తమ పట్టణములోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి. ఏంటండి, ఎప్పుడైతే హిజ్కియా గారు మీరు వెళ్ళండి అని చెప్పంగానే వీళ్ళు ఏం చేసిన వారిగా ఉన్నారు, అబ్బా 14 దినాలు గడిచిపోయినాయి, అలిసిపోయాము, మా ఒళ్ళంతా కూడా పులిసిపోయింది, ఎంతగానో నొప్పులు బాధలు, నీ స్వరమేమో బొంగురు గొంతులు అయిపోయినాయి, వెళ్ళిపోయి ఎప్పుడు నిద్రపోదామా అని అనుకోలేదంటండి. అనుకున్నారేమో, అనుకోలేదు. అర్థమవుతుందా? మనం అలా అనుకుంటాములేండి, మన గురించి కాదు ఇక్కడ రాయబడింది. ఆయన ప్రజల గురించి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, దేవుని యొక్క మందిరం దగ్గర నుంచి బయలుదేరుతూ వారు వెడుతున్నటువంటి మార్గములలో ఆ పట్టణంలో ఇశ్రాయేలు యొక్క దేశంలో గాని, ఆ యొక్క యోధావారం నుండి పట్టణంలో గాని, దేవుని ప్రజలు ఉన్నటువంటి ఆ పట్టణంలో ఏదైతే విగ్రహాలు ఉన్నాయో,
ఏదైతే అపవిత్రమైనవి ఉన్నాయో అవన్నీ కూడా ఎంతగానో బద్దలు కొట్టేసిన వారిగా ఉండి ఉన్నారు. ఆ యొక్క నిషిద్ధమైనటువంటి అపవిత్రమైనవన్నీ కూడా వారి యొక్క పట్టణంలో నుంచి పెళ్లగించేసిన వారిగా ఉండి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారండి, ఈ దేశము దేవుడు మాకు ఇచ్చాడు, ఈ దేశములో అపవిత్రమైనవి ఉండకూడదు, అన్య దేవతలకు సంబంధించిన విగ్రహాలు ఉండకూడదు, ఉంటే మరలా కష్టాలు మేము తెచ్చుకుంటాము. మాకు కష్టాలు వద్దు, మాకు నష్టాలు వద్దు, మాకు బాధలు వద్దు, మాకు వేదనలు వద్దు. ఇప్పటి వరకు దేవుని యొక్క మందిరానికి రావడానికి ముందుగా ఈ కష్టాలు, నష్టాలు, బాధలు, వేదనలు, దుఃఖాలు, రోగములు అన్ని కూడా భరించున్నాము. కానీ ఎప్పుడైతే మేము దేవుని సన్నిధానికి పిలుపొందుకుని వచ్చి ఉన్నామో అక్కడ దేవుడు మమ్మల్ని సంతోషపరిచిన వాడిగా ఉన్నాడు, అక్కడ దేవుడు మమ్మల్ని స్వస్థపరిచిన వాడిగా ఉన్నాడు, అక్కడ మా జీవితాల్లో దేవుడు అద్భుతమైన గొప్ప కార్యం జరిగించాడు. కాబట్టి ఈ సంతోషము, ఈ సమాధానము, ఈ నెమ్మది, ఈ ఆశీర్వాదాలు మాకు కావాలి. కాబట్టి ఇక మీద ఈ విగ్రహాలు మాకు వద్దని చెప్పేసి ఆ విగ్రహాలు మొత్తాన్ని కూడా చిన్న భిన్నము చేసేసిన వారిగా ఉండి ఉన్నారు. ఆ దేశాన్ని ఒక ఇల్లుగా అనుకున్నారు. ఆ ఇంటిని మొత్తాన్ని కూడా ఎంతగానో తుడిచి పరిశుద్ధ పరిచిన వారిగా ఉన్నారు. అంతకుముందు దేవుని మందిరాన్ని శుద్ధీకరించిన వారిగా ఉన్నారు. ఇక్కడ వచ్చేపాటికి దేశాన్ని పరిశుద్ధపరిచిన వారిగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు చెప్పిన వాడిగా ఉన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించి ఉండి ఉన్నాను, పాలు తేనెలు ప్రవహించి గొప్ప దేశంలోకి తీసుకుని పెడుతూ ఉన్నాను. ఆ దేశంలో గనక మీరు అపవిత్రమైనవి ఏదైనా పెట్టుకుంటే నిశ్చయముగా మీలో మిమ్మల్ని ఆ దేశము కక్కి వేస్తుంది, మీరు బానిసలుగా అయిపోతారని దేవుడు చెప్పాడు. ఈ మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నారేమో. కాబట్టి వెంటనే ఆ దేశాన్ని మొత్తాన్ని కూడా దేవుని మాటలను బట్టి శుద్ధీకరించుకున్న వారిగా ఉండి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యాన్ని వ్యక్తిగతంగా మనం తీసుకుందాం. ఏ వాగ్దానం వచ్చినా కూడా పాస్టర్ గారు ఏ మాట పలికినా కూడా నాదే 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 తీసుకుంటావు కదా, ఈ మాట కూడా మనం తీసుకోవాలి. ఏంటి, నేనేం చేయాలి, నా పని ఏంటి? వాగ్దానము నా ఇంటి దాకా రావాలంటే నేనేం చేయాలి? అన్ని కూడా వదిలిపెట్టేయాలి, తీసివేయాలి, బదులు కొట్టాలి, అన్ని కూడా పూడ్చిపెట్టేసేయాలి. ఇదే మన పని. ఒక మాట చెప్పాను కొన్ని నెలల క్రితం, ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం. ఏమనంటే, నువ్వు వెళుతూ ఉండగానే మార్గంలో ఆశీర్వాదం ఎదుర్కొంటది అని చెప్పేసి చెప్పంగానే ఆ తర్వాత వారం వచ్చి మా చెల్లి చెప్పింది, నిజంగానే నేను ఎదుర్కొన్నాను, దేవుడు నన్ను ఎదుర్కొన్నాడు, ఆశీర్వదించునని సాక్ష్యాన్ని చెప్పింది. కరెక్టే. మరి వెళుతున్నప్పుడు ఆశీర్వాదాలు ఎదుర్కొన్నాయి. మరి వెళుతున్నప్పుడు నీలో ఏదైతే నీకు సంబంధించినవి అపవిత్రమైన ఏదైనా ఉన్నట్లయితే విడిచిపెట్టేయాలి కదండి. నిన్న ఉపవాస ప్రార్థనలో కూడా ఒక కుటుంబము ఆశీర్వదింపబడాలి అంటే ఏమని ప్రార్థన చేయాలో మనం నేర్చుకుని ఉండి ఉన్నాం. అందులో సామెతల గ్రంథంలో ఒక భక్తుడు ఈ రీతిగా ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చెప్పండి? నిన్న విన్నవాళ్ళు, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు నా ప్రభువా అని అన్నాడు. అన్నతో ఆగిపోయిన వాడిగా ఉన్నాడా? అబద్ధము ఆడకుండా ఉన్నవాడిగా ఉన్నాడు. వ్యర్థమైన వాటిని తీసేసుకుని ఉన్నాడు. ఈరోజు ఎవరైతే దేవుని సన్నిధానానికి వచ్చారో, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటున్నారో వారితో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నా మందిరపు మేలుల చేత మిమ్మల్ని తృప్తి పరిచేదను. నమ్మిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు 2 చేతులు పైకెత్తండి. ఆమేన్ చెప్పానండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆశీర్వాదము దేవుని యొక్క మందిరం దగ్గర నుంచే ప్రారంభించబడుతుంది. అయితే ఇక్కడ నుంచి నీ కుటుంబానికి ఆశీర్వాదము రావాలి అంటే ఈ మధ్యలో వ్యర్థమైనవి అన్ని కూడా తీసివేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు కదా దేవుడు ఏమని, నా కుమారుడా, నా కుమార్తె, ఇగో ఇలా ఉండాలి, నీ ఆలోచనలు ఎలా ఉండాలి, నీ చూపులు ఎలా ఉండాలి, నీ క్రియా జీవితం ఎలా ఉండాలని దేవుడు ఏదైతే నేర్పిన వాడిగా ఉన్నాడో ఆ నేర్చుకున్నవన్నీ కూడా నీ ఇంటికి వెళ్ళలోపు సరి చేసుకోవాలి, తీసివేసుకోవాలి. ఇక మీదట పాపముతో నేను నా ఇంటికి వెళ్ళకూడదు, అపవిత్రతో నా ఇంటికి వెళ్ళకూడదు, వ్యర్థమైన వాటిని నింపుకుని నా ఇంటిలోనికి వెళ్ళకూడదని నువ్వు అనుకుని నీ యొక్క జీవితంలో ప్రతి విధమైన అపవిత్రతని నీవు ఖాళీ చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని నువ్వు ఎప్పుడైతే నీ ఇంటికి వెళుతున్నావో దేవుని యొక్క మందిరంలో దేవుడు నీ కొరకు సిద్ధం చేసినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా తీసుకుని నీవు నిశ్చయముగా ఇంటికి వెళతావు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అయ్యా అంత ఫాస్ట్కి వెళ్ళిపోయి ఏం అర్థం కలదంటారా? నీ జీవితంలో
దేవుడు ఇలా ఉండాలని నీకు ఇక్కడ నేర్పించిన మాటలని నువ్వు ఇంటికి వెళ్ళేలోపు అవన్నీ కూడా అమలు చేసుకోవాలంట, తీసేసుకోవాలంట. అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిగా కాసేపు ఆలోచన చేసుకుని నేను ఇలా ఉండగలనా లేదని బేరీజు వేసుకుని ఇప్పుడు కాదులే ఉండలేనులే అబద్ధం ఆడకుండా ఒక వారం రోజులు ఆగుదాము, లేదంటే తర్వాత అనుకుంటే ఇక్కడ ఉన్న ఆశీర్వాదం ఇక్కడే ఉంటుంది. అర్థమవుతుందా? మార్గ మధ్యములోనే మనలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలని మనం తీసివేసుకుని ఆశీర్వాదాన్ని మనము మన గృహాలకి తీసుకుని వెళ్లే విధముగా ఉండాలి. ఇక్కడ వీళ్ళు అక్కడ మందిరం నుంచి బయలుదేరిన వారిగా ఉన్నారు. వాళ్ళ గృహాలకు వెళుతూ మార్గ మధ్యములో ఉన్న ప్రతి విధమైన అపవిత్రతని తీసివేసిన వారిగా ఉండి ఉన్నారు. అంటే వారి గుడారాలోనికి రాకుండా ఉన్నటువంటి ఆశీర్వాదం రావడానికి మార్గాన్ని సరళం చేసుకుంటున్న వారిగా ఉండి ఉన్నారు. సంఘం అర్థమవుతుందా? ఏదో రాళ్ళని రప్పల్ని విగ్రహాలని బద్దలగొట్టడం కాదు, కానీ వారి ఆశీర్వాదానికి అడ్డుబండలుగా ఉన్నటువంటి ప్రతి విధమైన పాపాన్ని వాళ్ళు తొలగించుకుంటున్నారు. ఆశీర్వాదము ద్వారాలు తెరవబడి వారి గృహాల్లోనికి వెళుతూ ఉండి ఉన్నవే. ఈ రోజు నీ ఆశీర్వాదానికి అడ్డుబండగా ఏ పాపము ఉండి ఉన్నదో, ఏ ఆలోచన ఉన్నాయో, ఏ క్రియలతో ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకోమని ఆత్మదేవుడు ఎంతగానో చెప్పుచున్న వాడిగా ఉన్నాడు. సరి చేసుకుని వెళదామా? వదిలిపెట్టేసి వెళ్దామా? మందిరంలోనే, మళ్ళీ బయటకు కూడా వద్దండి. మందిరములోనే అన్ని కూడా వదిలిపెట్టద్దు. వేసే పని వేసద్దు. నా పాప భారాన్ని, నా పాపాన్ని ప్రతి దాన్ని కూడా నీ పైన వేసుకుంటున్నాను. నీ పరిశుద్ధత నేను తీసుకుంటున్నాను, నీ నీతిని తీసుకుంటున్నాను, నీ వాక్యాన్ని తీసుకుంటున్నాను, నీ ఆత్మను పొందుకుంటున్నాను, నీ ఆశీర్వాదాలు పొందుకుంటున్నాను. నా గృహానికి వెళుతున్నాను యేసయ్యని మనం యేసయ్యతో చెప్పి అన్ని కూడా మనందరం కూడా తీసుకుని వెళదాం. కాబట్టి మార్గ మధ్యంలోని అన్ని కూడా సరి చేసుకోవాలి. అర్థమవుతుందండి? సరి చేసుకోకుండా ఇంకా పాపపు జీవితంతోనే ఉండి నువ్వు ఇంటికి వెళితే మళ్ళీ అదే ఏడుపు, మళ్ళీ అదే బాధ, మళ్ళీ అదే రోగము, మళ్ళీ అదే జీవితము. అర్థమవుతుందని నేను చెబుతున్నాను. ఆశీర్వాదం, నీకు కావలసిన ఆశీర్వాదం ఒకటి కాదు, రెండు కాదు కదా, అనేకమైనవి కావాలి కదా. ఈ అనేకమైన వాటిని నువ్వు పొందుకోవాలంటే సరి చేసుకుని వెళ్ళమని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. అదే రీతిగా ఇక్కడ ఇశ్రాయేలు అందరూ కూడా ఆ పట్టణంలోను ఆ గ్రామంలో ప్రతి విధమైనటువంటి అన్య విగ్రహాలన్నీ కూడా బ్రద్దలు కొట్టేస్తున్న వారిగా ఉన్నారు. ఎంత చక్కని మాట చూడండి. యోధా పట్టణమునకు పోయి, ఇశ్రాయేలు వారందరూ యోధా పట్టణములకు పోయి యోధా దేశమునందడును బెన్యామీను ఎఫ్రాయిము మనష్షే దేశములు ఎన్నందడును ఉన్న విగ్రహమును నిర్మూలన చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి. తరువాత ఇశ్రాయేలు అందరూ తమ తమ పట్టణములను తమ స్వాస్థ్యములకు అనగా వారి గృహాలకు తిరిగి వెళ్ళిన వారిగా ఉండిరంటే పాపాన్ని తీసివేసి పెళ్లగించేసి అప్పుడు వారి గృహాలకు వెళ్ళిన వారిగా ఉండి ఉన్నారు. ఇది ఎంత గొప్ప మాట అండి. నిజంగా ఇది గనక మనకు అర్థమైతే మన జీవితాల్లో ఇంకా బాధలు ఉండవండి, వేదనలు ఉండవు, ఇంక ఇబ్బందికరమనే ఉండవు. ఎందుకంటే మనము దేవుణ్ణి ప్రేమించి ఇలా మార్చుకున్నాము కాబట్టి, ఇలా చేస్తాము కాబట్టి నిత్యముగా దేవుడే వస్తాడు మనతో పాటు. ఆయన ఆశీర్వాదాలు పంపించడం కాదు, ఆయనే నీ వెనకాల వస్తాడు. అర్థమవుతుందండి? ఆయనే నీ దగ్గరికి వస్తాడు. మేము గడిచిన దినములో ఉపవాస దినాల్లో నేర్చుకుని ఉన్నాం. ఇర్మియా భక్తుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఒక మాట చెప్పిన వాడిగా ఉన్నాడు. నమ్మకంగా ఉండండి. ఇర్మియా భక్తుడు ఒక చక్కని మాట చెప్పిన వాడిగా ఉన్నాడు. ఏంటంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహు వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడని చెబుతూ దేవుడు హృదయ అంతరంగమును సమస్తాన్ని కూడా పరిశీలించి వాడిగా ఉన్నాడని అదే గ్రంథంలో దాని తర్వాత వచనంలో చూస్తున్నది ఉన్నాం. ఎవడు కూడా గ్రహించలేకపోతున్న వాడిగా ఉన్నాడు. నేను పాపిని అని గ్రహించలేకపోతున్నాను, నేను పరిశుద్ధుడిని అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాము, మీకు మీరు అనుకుంటున్నారు, ఎవరికి వాళ్ళ మేము నీతిమంతులమి పరిశుద్ధులమి అది ఇది అని అనుకుంటా ఉండి ఉన్నాం. కానీ సరిగ్గా మనము జీవించడం లేదు. అయితే దేవుడు చెబుతున్నాడు, మీరు గ్రహించాలి, మీరు తెలుసుకోవాలి అని ప్రభు చెబుతున్నాడు. అయితే గ్రహింపులు ఆటలేదు. అదే రీతిగా అప్పుడు ఏం చేశారంటే, దేవుడు వీళ్ళకి గ్రహింపు ఎవరివ్వాలి? నేనే కదా, వీళ్ళ తప్పిదములు ఏంటో నేను తెలియజేయాలి కదా అని చెప్పేసి దేవుడు ఏం చేశారంటే, పాపములో ఉన్నటువంటి ఒక ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమెకి గ్రహింపు లేదు. రోజులు గడుస్తుంటే ఆమె పాపము చేస్తూ ఉండి ఉన్నది. ఆమె ఎవరంటే సమరయ స్త్రీనా?
ఆమె ఒక చోట మధ్యాహ్నం నీళ్లు తీసుకెళ్ళడానికి వచ్చింది. ఈ లోపే యేసయ్య వెళ్ళాడు. ఎందుకు? ఆమెకు గ్రహింపు ఇవ్వడానికి, ఆమెకు అనేకమైన విషయాలు తెలియజేయడానికి, ఆమె తప్పిదం ఏం చేస్తుందో తెలియజేయడానికి యేసయ్య వెళ్ళాడు. అక్కడ ఒక మాట ఉంటది, యేసు ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. తెలుగులో ఇలాగే ఉంటది, యేసు ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఎందుకు? గ్రహింపు లేని వారికి గ్రహింపు ఇవ్వడానికి, పాపములో ఉన్న వారికి నువ్వు ఈ పాపము చేసావని తెలియచేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. ప్రాణం పెరగడానికి ఎలా వచ్చాడన్న మాట సత్యమో, నీకు గ్రహింపు ఇవ్వడానికి, నీ కన్నులు తెరవడానికి, నీ జీవితంలో కార్యములు చేయడానికి యేసయ్య వచ్చి ప్రతిదీ కూడా బోధిస్తున్న వాడిగా ఉన్నాడు. అప్పుడు ఆ తల్లితో అంటున్నాడు, ఆ స్త్రీతో, అమ్మా నీళ్లు తోడుకోవడానికి వచ్చావా? సరే తర్వాత చేసుకుందువు కానీ వెళ్ళి నీ పెనివడిని తీసుకుని రమ్మా అని చెప్పేసి దేవుడు చెప్పాడు. చెప్పంగానే ఆ మనది, అయ్యా నాకు పెనివడి లేడు అనగానే, నాకు తెలుసమ్మా నీకెంతమంది ఉన్నారు? 5 పెనిమిట్లు ఉన్నారు. ఎంతమంది అండి? ఎంతమంది పెనిమిట్లు అంటే తెలియదేమో తెలుగు వాళ్ళకి, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. భర్తలు ఏంటండి, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా కాదు అని చెప్పేసి అనగానే ఆమె ఆశ్చర్యపోయి ఉండి ఉన్నది. ఈయన ప్రవక్త అని చెప్పేసి అనుకుంది. నువ్వు ప్రవక్తవని నాకు అర్థమవుతుంది అయ్యా అని చెప్పేసి చెప్పి ఆమె ఒక మాట అంటుంది, అయ్యా మేము మెస్సయ్య కొరకు ఎదురు చూస్తామండి ఉన్నాము, ఆయన వస్తాడు, సమస్తాన్ని కూడా మాకు తెలియచేస్తాడు. ఇదే మాట ఆమె చెప్తుంది అనమాట, సమస్తాన్ని కూడా ఆయన మాకు తెలియచేస్తాడు అని యేసయ్యతో అంటుంటే యేసయ్య స్పష్టంగా తల్లితో చెప్తున్నాడు, నువ్వు ఎదురు చూస్తాడు మెస్సయ్య వస్తాడు తెలియచేస్తాడు కదా, ఆ మెస్సయ్యను నేనే అంటున్నాడండి, ఆ మెస్సయ్యను నేనే అని చెప్పంగానే ఆమె జీవితం మారిపోయింది. వెంటనే కుండ అక్కడ పట్టేసింది. పరిగెత్తుకుంటూ తన యొక్క ఊరిలోనికి వెళ్ళి తన వారితో చెప్తుంది, నేను చేసినవన్నీ చెప్పుచున్నాడు ఈయన మెస్సయ్య కదా అని వారితో చెప్పంగానే ఆ మాటలు విన్నవాడు, ఆ ఊరిలో వాళ్ళు పరిగెత్తుకుంటా యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి రాగానే యేసయ్య మాటలు విన్నవారిగా ఉండి ఉన్నారు. ఎంతగానో ఆయన్ని రక్షకునిగా అంగీకరించిన వారిగా ఉన్నారు. ప్రభువా యేసయ్య రా, మా విలేజ్కి రా, మా గ్రామానికి రా అని చెప్పేసి యేసయ్యను వారు ప్రతిమలాడంగానే యేసయ్య వెంటనే ఆ ఊరికి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఆ ఊరిలో వారికి వాక్యాన్ని బోధించిన వాడిగా ఉన్నాడు. అక్కడ ప్రజలు ఇంకా నమ్మి వాడు ఒక మాట అంటున్నారమ్మా, ఇప్పటి వరకు నువ్వు చెప్పి ఉన్నావు కాబట్టి దాన్ని బట్టి నమ్మాము, కానీ ఇప్పుడు ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, కానీ మేము విన్న దానిని బట్టి, మేము చూసిన దాన్ని బట్టి ఈయన లోకరక్షకుడని మేమందరము కూడా నమ్ముతున్నామమ్మా అని చెప్పేసి చెప్పారు. ఆ ఊరు మొత్తం కూడా పరిశుద్ధతో నింపబడిందండి. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఎందుకు చెప్పానంటే గ్రహింపు ఇవ్వడానికి యేసయ్య ఆ ప్రాంతానికి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. స్వస్థపరచడానికి వెళ్ళాడని, ప్రార్థన చేయడానికి వెళ్ళిన వాడిగా ఉన్నాడని, లేదంటే ఇంకా గొప్ప కార్యము చేయడానికి వెళ్ళాడని చూస్తున్నబట్టి మనము ఎంతగానో గ్రహింపు ఇవ్వడానికి కూడా యేసయ్య స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, ఆ ఊరికి వెళ్ళాడు, ఆయన కనపరుచుకున్న వాడిగా ఉన్నాడు. ఈరోజు అదే దేవుడు నీకు గ్రహింపు ఇవ్వడానికి, నీ జీవితంలో నువ్వు ఏ తప్పిదములు చేస్తున్నావో, ఏది చేయకూడదో, ఏ అడ్డుబండలు ఉన్నాయో ఆ అడ్డుబండలు తీసివేసుకుని దేవుడు చెప్పడానికి ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు, మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. నా మాటలు నీకు ఇస్తున్నాను, నా మాటలు నువ్వు తెలుసుకోవాలి, నువ్వు నా యందు విశ్వాసం ఇస్తే ప్రతిదీ కూడా నేను నీకు తెలియచేస్తానని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. కాబట్టి ప్రేమైన సంఘం, ఆ వాక్యాన్ని విని గ్రహించు వారిగా ఉండండి. అది ప్రార్థన ద్వారా, అయ్యా నీ మాటల్ని గ్రహించుకునే గ్రహింపును నాకు ఇవ్వయ్యా, అయ్యా నేను ఏ పాపములో ఉన్నానో నాకు తెలియచేయి నా ప్రభుని ప్రతిదీ కూడా మనము వేడుకొని ఉన్నప్పుడు దేవుడు మనకి అన్ని కూడా తెలియచేవాడిగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి రావడానికి గల కారణం ఏంటి? మన పాపములు ఒప్పింప చేయడానికి. ఎందుకంటే మనం చేస్తున్నది 1-2 పాపములు కాదు కదా, లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి చేస్తానే ఉంటాము. తెలిసి చేస్తాము, తెలియకుండా పాపములు చేస్తూ ఉంటాము. మనం ఒప్పుకునే పాపములు కొన్ని, ఒప్పుకోకుండా ఉన్న పాపములు అనేకమైనవి. కాబట్టి అవి అడ్డుబండలుగా ఉన్నాయి. కాబట్టి దేవుడు తెలియచేయడానికి వచ్చిన వాడిగా ఉన్నాడని చెబుతున్నాడు. నువ్వు ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు కదా, నేను ఆశీర్వాదాన్ని నేను నీ దగ్గరికి పంపిస్తాను, నేను వస్తాను. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నీ పాపములన్నీ కూడా వదిలిపెట్టేయాలి.
నీ పాపములన్నీ కూడా వదిలిపెట్టేయాలి. అక్కడ ఆ తల్లి వదిలిపెట్టి వెళ్ళింది కొండ కాదండి. అర్థమవుతుందా? కొండ కాదు, మట్టి కొండ కాదు, వదిలిపెట్టింది తన పాపపు జీవితాన్ని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళి యేసయ్య గురించి ప్రకటన చేసి ఉండి ఉన్నది. ఇక్కడ కూడా ఈశ్వరులందరూ కూడా గ్రామాలు తిరిగి అపవిత్రమైనవన్నీ కూడా తీసివేసి వారి దేశాన్ని పరిశుద్ధపరచుకుని వారి గృహాలకు వెళుతున్న వారిగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించడంటారా? వారితో పాటు వాడు ఇంటికి వెళ్ళనంటారా? వెళతాడు, గొప్ప కార్యములు చేసే ఉంటాడు. ఈరోజు నీతోనే చెబుతున్నాడు, అమ్మా నా కుమారుడా, అపవిత్రమైన అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళు, అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళు, నా మాట విను, వదిలిపెట్టి నువ్వు వెళ్ళు, నీ జీవితంలో నేను గొప్ప కార్యములు చేస్తానని చెబుతున్నాడు. నమ్మిన ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు పైకెత్తి ఆమేన్ హల్లెలూయా చెప్పండి. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టేసి వెళదామా? విడిచిపెట్టేద్దామా? అలాగే పట్టుకుని వెళదామా? నీ ఇష్టం. దీవెన చూడాలంటే వదిలిపెట్టెళ్ళు. లేదు ఇంకా ఆ దరిద్రాన్ని మొయ్యాలనుకుంటే నీ ఇష్టం, ఎలా పడితే అలాగ ఉండండి. దేవుడు చెబుతాడు, ఆయన బలవంతంగా జయించడండి. ఆయన చెబుతాడు, నిర్ణయం తీసుకోవలసింది మనమే. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టేసేయండి. ఇక్కడ ఆ రీతిగా ప్రజలందరూ కూడా చేస్తున్న వారిగా ఉన్నారు. తర్వాత 2వ వచనంలో హిజ్కియా గారి గురించి నాకు చెప్పాను కదా, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడని. 2వ వచనం చదవండి అమ్మా. అంతటా హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీలను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును యెహోవా పాళెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీలను నియమించెను. చదువమ్మా. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న వీధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను విశ్రాంతి దినములకును అమావాస్యలకును నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలును అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేస్తును. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసండి? యాజకులతో చెబుతున్నాడు, నియమిస్తున్న వాడి కానీ, యాజకులారా, ఒకప్పుడు మీరు దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిగా ఉండి ఉన్నారు. దేవుడు అందుకొరక మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నది, అందుకొరక దేవుడు మిమ్మల్ని నియమించుకుని ఉన్నది. ఏదో రోజులు అలా చేశారని, వీడు ఎలా ఉన్నారని మీరు కూడా దేవుని యొక్క మందిరాన్ని వదిలిపెట్టేశారు. దేవుని యొక్క మందిరపు తలుపులు మూసివేస్తున్న వారిగా ఉన్నారు. ఇక మీద ఇది మంచిది కాదు. అయితే ఇప్పుడు మీరు వచ్చిన వారిగా ఉన్నారు, ప్రతిష్ఠించుకున్న వారిగా ఉన్నారు, పరిశుద్ధులుగా మారిన వారిగా ఉన్నారు. మీరు చేయవలసినటువంటి సేవా ధర్మాన్ని ఈ 14 రోజులు జరిపించిన వారిగా ఉన్నారు. ఇక మీద ఈ దినాలు మాత్రమే కాదు, ఇక మీద ఎప్పటికీ కూడా ఉదయం జరగవలసిన సేవ, సాయంకాలం జరగవలసిన సేవ, ఏ సమయాలలో జరగవలసిన సేవ అది జరుగుతూ ఉండాలి, అది మానకూడదు. కాబట్టి మీ వంతుల చెప్పున, మీ వరుసల చెప్పున దేవుని యొక్క పరిచయం చేయండి అని వారందరికీ కూడా చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. చెప్పడం మాత్రమే కాదు, ఇదిగో మీ సేవకు మీరు సేవ చేయడానికి ఆ యొక్క మందిరంలో ఏదైతే ధూప నైవేద్యాలు చేయాలో వాటికి కావలసినవి అన్ని కూడా నేను ఇస్తాను. ఇక మీదట మీరు చక్కగా సేవ చేయండి అని చెప్పేసి చెబుతూ అంటున్నాడు. తన యొక్క రాజ్యములో ఒక భాగమును, ఏంటండి ఆ మాట చూడండి, తన ఆస్తులో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసిన దేని కొరకు? సేవ జరిగిన సేవకులు అక్కడ దేవుని యొక్క మందిరానికి చేయడానికి కావలసినటువంటి ప్రతి దానిని కూడా నా ఆస్తిలో నుంచి, అర్థమవుతుందండి, ఎంతగానో రాజు తన ఆస్తిలో నుంచి, చదవండి అన్నమాట, తనకు కలిగిన ఆస్తి అదే కదా మరి, తనకు కలిగిన ఆస్తుల నుంచి ఒక భాగాన్ని ఇచ్చాడు. ఎప్పుడు? 14 రోజుల తర్వాత కూడా. దీనికి ముందు ఏం చేశాడు? దీనికి ముందు పండగ జరగడానికి ముందు కూడా ఇచ్చాడా లేదా? ఎంతగానో ఇచ్చాడు. దేని కొరకు? దేవుని కొరకు, దేవుని కొరకు, దేవుని సేవ జరగడం కొరకు ఎంతగానో తన యొక్క ధనాగారం నుంచి ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ఆ 14 దినాల్లో ఎంతో ఖర్చు అయి ఉంటది కదా, అన్ని రోజే పెట్టుకుంటాడు చాలా వరకు. మళ్ళీ ఇంకా సేవ కొనసాగించాలని
విత్తుతూనే 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 ఉన్నవాడిగా తన ఆస్తిలో భాగం ఇచ్చిన వాడిగా ఉన్నాడు. సామెతలో ఒక మాట, నీ ఆస్తిలో భాగం నుంచి యెహోవాను ఘనపరచినప్పుడు నీ కొట్లలో సమృద్ధి ఉంటది, సమృద్ధి ఉంటదని చెప్పిన వాడిగా ఉన్నాడు. ఆ మాటలో జ్ఞాపకం చేసుకున్నాడేమో మన హిజ్కియాగా ఎంతగానో సంతోషంతో దేవుని కొరకు ఇస్తున్నాడు. దావీదును పోలి నడుచుకుంటున్నాడని దానికి నిదర్శనం ఇదేనండి. దావీదు గారు కూడా ఎప్పుడూ దేవుని పైన దృష్టి నిలిపిన వాడిగా ఉన్నాడు. హిజ్కియా గారు కూడా దేవుని పైన మాత్రమే దృష్టిని నిలిపిన వాడిగా ఉండి ఉన్నాడు. అయితే ఇంకా అక్కడ చెప్తున్నాడు చూడండి, 4వ వచనంలో నేను చదువుతాను. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములు వారికి ఇవ్వవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకును అతడు ఆజ్ఞాపించెను. ఏంటంటే మొట్టమొదటిగా తను చేశాడు. ఏం చేశాడు? తన ఆస్తిలో నుంచి ఒక భాగాన్ని సేవకులకు ఇచ్చాడు. ఇప్పుడు ప్రజలతో చెబుతున్నాడు, ప్రజలారా, యాజకులు దేవుని యొక్క సేవకులందరూ కూడా దేవుని సన్నిధానంలో సంతోషంగా సేవ చేయాలి అంటే మీరు ఏం చేయాలో తెలుసా? మోషే గారు ధర్మశాస్త్ర ప్రకారం ఏదైతే చెప్పిన వాడిగా ఉన్నాడో అవన్నీ కూడా దేవుని యొక్క మందిరంలోనికి మీరు తీసుకుని రండి అని చెప్పేసి ఎంతగానో వారందరికీ కూడా సెలవిచ్చిన వాడిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే యాజకుల పరిస్థితి ఏమైపోయిందంటే ఎవరు కూడా మందిరానికి రావటం లేదు, ఏమి కూడా తీసుకురావట్లేదు. వీళ్ళకేమో స్వాస్థ్యాలు ఆస్తులు అంతస్తులు ఏమి లేవు కదా. కేవలం దేవుని యొక్క సేవ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఆహార పదార్థాలని వాటిని తీసుకుని వాటిని తింటూ సేవ జరిగిస్తున్న వారిగా ఉన్నారు. మరి మందిరమే తెరవకపోతే వారి యొక్క బ్రతుకు ఎలా ఉంటది? లేదు కదా. కాబట్టి వాళ్ళు మందిరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన వారిగా ఉన్నారు. ఇంకా పనులు చేసుకుని బ్రతుకుతున్న వారిగా ఉన్నారు. ఇక మీద యాజకుడు చేయవలసినది ఆ పనులు ఈ పనులు కాదు. అతడు చేయవలసినది దేవుని యొక్క మందిరం సేవ. కాబట్టి అతడు సంతోషంతో సేవ చేయాలంటే మనమేం చేయాలి? మనము దేవుని యొక్క మందిరంలోనికి అనేకమైనటువంటి శ్రేష్టమైన వాటిని మనము తీసుకుని వెళ్ళాలి. దేవుడు చెప్పాడు, ఇది మనుషులు చెప్పిన మాట కాదు కాబట్టి దేవుడు చెప్పిన మాట కాబట్టి మనం ఏం చేద్దాము? అందరము కూడా మనకు కలిగిన దానిలోంచి దేవుని యొక్క మందిరానికి తీసుకుని వెళదాము. అప్పుడు యాజకులు తిని తృప్తి చెంది మన కొరకై ఎంతగానో బలులు అర్పిస్తారు, మన కొరకై విజ్ఞాపన చేస్తారు, మన నిమిత్తమై దేవుని యొక్క పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేస్తారు. కాబట్టి మనందరం కూడా ఈ పని చేద్దామని ఎంతగానో ఈశ్వరులందరికీ కూడా సెలవిచ్చిన వాడిగా ఉండి ఎంత గొప్పగా ఆలోచన చేశారండి. ఏ సేవకుడైనా కూడా ఏడుస్తూ సేవ చేయడం అది సంఘానికి మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. సిటీల్లో అయితే బతికేస్తారండి ఎలాగోలా, కానీ పల్లెటూరులో ఉన్న సేవకుల పరిస్థితి నిజంగా బాధాకరం. ఒక పక్క పనికి వెళ్ళలేరు, ఒక పక్కనేమో పరిస్థితులు బాగోక వాళ్ళ పరిస్థితి ఎంతగా ఇదిగా ఉంటుంది. జ్ఞాపకం చేసుకుని ఎంతగానో ఎవరైతే పేదరికం అంటే పల్లెటూరులో ప్రత్యేకంగా ఏ ఆధారం లేకుండా దేవుని పైన ఆధారపడి చేస్తున్నటువంటి సేవకులని మీ మనసుల్లో పెట్టుకోనండి. అర్థమవుతుందండి? ఆ మనసులకి ఆ యొక్క వారికి మీ జీవితంలో కొంచెం స్థానం ఇచ్చి మీరు ఏం చేయాలో తెలుసు. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు, మీరు చేయవలసిన పనులు చేయండి. మందిరంలో చేస్తున్నారు ఇది కాదంటే అది కాదు నేను చెప్తున్నాను. ఇంకా మనకు కలిగిన దానిని బట్టి ఎంతగానో దేవుని కొరకు నిలబడుతూ ఇలాంటి సేవకులకి మనము చేయవలసిన బాధ్యత మన పైన ఉండి ఉన్నది. యేసు నామమును బట్టి విత్తే ప్రతిదీ కూడా మనకి ఆశీర్వాదకరంగానే ఉండదండి. జ్ఞాపకం చేసుకోండి. హిజ్కియా గారు అదే చెప్తుంది, ఇదిగో సేవకులు బాధపడకూడదు, సేవకులు ఆహారం లేక ఇబ్బంది పడకూడదు, వాళ్ళు మందిరంలో ఎంతగానో సేవ చేయాలి, ఎంతగానో సేవ చేయాలి, వారు సంతృప్తి చెందే విధంగా చేద్దామని చెప్పంగానే చూడండి 5వ వచనం చదవమా. ఆ ఆజ్ఞ వెల్లడి అగుట తోడనే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములు అయిన ధాన్య ద్రాక్ష రసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారముగా తీసుకుని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకుని వచ్చిన. ఏంటంటే హిజ్కియా గారు ఒకే ఒక మాట చెప్పాడు, ఏమని? సేవకులు సంతోషంగా చేసే విధంగా మనం చేయాల్సింది చేద్దాం అనగానే ఆ ఆజ్ఞ వెల్లడి అగుట తోడనే. అర్థమవుతుందండి? ఆ మాట ఎప్పుడైతే హిజ్కియా గారి ద్వారా దేవుడు మాట్లాడించిన వాడిగా ఉన్నాడో వెంటనే ఆ మాట వినటువంటి ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే, అవును
ఇంతగా మాకు సంతోషాన్నిస్తూ, ఇంతగా మమ్మల్ని దీవిస్తూ, మా నిమిత్తమై దేవుని యొక్క మందిరంలో సేవ చేయించినటువంటి యాజకులు కూడా సంతోషంగా ఉండాలి. ఇప్పటి వరకు మేము చేయవలసినవి చేయలేదు, ఇవ్వవలసినవి ఇవ్వలేదు, కాబట్టి ఇక మీద ఇలా ఉండకూడదని చెప్పేసి వాళ్ళు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని వారికి కలిగినటువంటి ధాన్య ద్రాక్ష రసములో గాని, వారికి కలిగినటువంటి ప్రతి దానిలో నుంచి కూడా ఎంతగానో దేవుని యొక్క మందిరానికి తీసుకుని వస్తున్న వారిగా ఉన్నారు. క్రొత్త నిబంధనలో ఉంటుంది, కొత్తిమీర పుదీనా సొప్పు కూడా తీసుకొచ్చారంట. ఏంటండి కొత్తిమీర పుదీనా? యేసయ్య చెప్పాడు, మీరు కొత్తిమీరలోను పుదీనాలను అన్నిటిలో ఇస్తారు కానీ మీ హృదయాలు ఎవరని చెప్పేసి. మన హృదయాలు దేవునికి సమర్పించడంతో పాటు మనం ఇంకా కొన్ని చేయవలసినవి ఉన్నవి, అవి చేయాలని ఎంతగానో దేవుడు చెప్పుచున్న వాడిగా ఉండి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా సంతోషముతో తీసుకువస్తున్న వారిగా ఉండి ఉన్నారని నిజంగా దేవుడు ఎంతగానో వారిని దీవించిన వాడిగా ఉండి ఉంటాడు. మా ఊరిలో కోడిగుడ్డులు తీసుకొస్తారు. ఏంటండి? కోళ్ళని తీసుకొస్తారు, బియ్యం తీసుకొస్తారు. ఇక్కడ తీసుకోమని నేను చెప్పట్లేదండి, అర్థం చేసుకోనండి. అంటే దేవుని యొక్క లోపముందలే అక్కడ దేవుని యొక్క వాక్యము ఆ రీతిగా చెబుతున్నప్పుడు నిజంగా చాలా మంది నిజంగా ప్రేమించిన వాళ్ళు వాళ్ళకి కలిగిన దానిలో నుంచి ఎంతగానో దేవుని యొక్క సన్నిధానానికి తీసుకుని వస్తున్న వారిగా ఉన్నారంటే చూడండి వీళ్ళ జీవితం ఎలా క్రమముగా మారుతుందో చూడండి. ఒక్క వ్యక్తి హిజ్కియా గారిని దేవుడు లేపడం ద్వారా, అర్థమవుతుందండి, ఈ కొద్ది కాల పీరియడ్ గురించి నేను చెప్తున్నాను. హిజ్కియా గారిని దేవుడు ఒక్కసారి లేపడం ద్వారా, అతనిలో ఆ ఆలోచనలు పుట్టించడం ద్వారా, ఆ మాటలు పలికించడం ద్వారా మందిరపు తలుపులు తెరవబడి ఉన్నాయి, స్తుతి యాగములు ప్రారంభించబడి ఉన్నవి, పండుగలు జరుగుతూ ఉండి ఉన్నవి, ఎంతగానో యాజకులు సంతోషంతో సేవ చేయించున్నారు. అన్ని కూడా జరగవలసిన క్రమం మొత్తము కూడా జరుగుతూ ఉండి ఉన్నదంట. 6వ వచనం మడి చదవమ్మా. యోదా పట్టణములో కాపురం ఉన్న ఇశ్రాయేలు వారును యోదా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువులలో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చుని వారు 3వ మాసమందు కుప్పలు వేయని ఆరంభించి 7వ మాసమందు ముగించిరి. ఏంటండి? 3వ మాసమందు స్టార్ట్ చేస్తారంట, 7వ మాసం దాకా కుప్పలు వేస్తానే ఉన్నారంట. అంటే కుప్పలు వేయటం అంటే ఏంటి చెప్పండి? కుప్పలు వేయటం అంటే తెలుసండి, మా ఊర్లో పొలం పంట మొత్తం కూడా చేర్చి ఒక చోట పెట్టడం దాన్ని కుప్ప అంటాం. అంటే దేవుని యొక్క మందిరంలో ఎంతగానో నింపుతున్నారు. వారి గృహాల్లో నింపబడిన దాన్ని దేవుని యొక్క సన్నిధానంలో కూడా వాళ్ళు కుప్పలుగా వేస్తున్న వారిగా ఉన్నారు. ఎంతగానో ఆ మాట ప్రకారం చేస్తున్నారు, లోబడిపోతున్నారు. ఆశీర్వదింపబడిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ వీతుతున్న వారుగా ఉన్నట్లే మనందరం కూడా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, చదవమా తర్వాత. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలును దీవించిరి. ఏంటండి? ఏం జరిగిందంట? ఆ కుప్పలు తీసుకువచ్చి పెట్టిన వాళ్ళందరినీ కూడా చూసి, అవన్నీ కూడా చూసి ఎంతగానో హిజ్కియాయును అధిపతులు వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైనటువంటి ఇశ్రాయేలుని దీవించిరి. అయ్యా, నీ ప్రజలను ఈ రీతిగా దీవించావు కాబట్టి, నీ ప్రజలు నీ సన్నిధానం తీసుకొచ్చి ఉన్నారు కాబట్టి నా ప్రభువా, వారు నీ మాటకు లోబడిన దాన్ని బట్టి మేము దీవిస్తున్నామని వీళ్ళు దీవిస్తూ వారిని ఆశీర్వదిస్తున్న వారుగా ఉన్నారు. ఆశీర్వాద పనులని ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా మోసుకుని వెడుతున్న వారిగా ఉన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకా చూడండి, చదువు 9వ వచనం. యెహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా, ఇక్కడ ఏం జరుగుతుందండి? యాజకులకి వచ్చేసినాయి కదా, అందరూ కూడా కుప్పలకేసారు కదా. ఇప్పుడు యాజకులు ఎలా ఉన్నారంట? యాజకుడు సాక్ష్యం ఇస్తున్న వాడిగా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎంత చక్రమాట నేను చెబుతాను చూడండి. యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను. ఏంటండి? అయ్యా,
మేము సమృద్ధిగా భోజనం చేస్తామని ఏ వంశంలో వాళ్ళు చెప్తున్నారు? లేవీలు, యాజకులు చెబుతూ మేము సమృద్ధిగా తింటున్నామయ్యా, మేము సంతోషముగా ఉన్నామయ్యా అని చెబుతూ అంటున్న వాడికి అన్నాడు ఏమనంటే, యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో చెప్పగా, ఏంటండి మేము ఎంత సమృద్ధిగా తిన్నా అది ఇంకా మిగిలే ఉండి ఉన్నది. ఎందుకంటే దేవుడు తన ప్రజలు ఎంతగా దీవించిన వాడిగా ఉండి ఉన్నాడు. ఏ కాలంలో అండి? ఎంత కాలంలో అంటారు? ఎంత కాలంలో ఈ దీవెన వచ్చిందంటారు? ఓకేలండి, 3 నెలలు అంటారా? దేవుని యొక్క మందిరానికి హిజ్కియా గారు చేసిన పని ఏంది? అప్పుడైతే తెరవబడినయో అది మొదటి నెల అనుకోండి, ఓకేనా? 7వ నెలకు వచ్చేపాటికి చూసాం. 7 నెలలు కూడా కాదు, 3 నెలలలోనే ఇశ్రాయేలు యొక్క గుడారాలు సస్య సమృద్ధికరమైన ఆశీర్వాదాలతో నింపబడి. అంతకుముందు ఎలా ఉంది? దరిద్రం మొత్తం కూడా తాండవిస్తూ ఉండి ఉన్నది. అవునా కదండి? ఎవరు కూడా రావట్లేదు, బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు, చెరలోనికి బిడ్డలు వెళ్ళిపోయిన వారిగా ఉండి ఉన్నారు, ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. హిజ్కియా గారు చెప్తున్నారు, చూశారు కదా మీ పరిస్థితి ఎలా ఉన్నదో. మన పితరులు చేసినటువంటి పాపములు బట్టి, మనం చేసిన పాపములు బట్టి మన పైకి ఎలాంటి ఉగ్రత వచ్చిందో మీరు చూశారు కదా. మనం నశించిపోయి ఉన్నాము, మనము ఎంతగానో మిక్కిలి హీన దశలోనికి వెళ్ళిపోయి ఉన్నాము. మన ముందు ఉన్నటువంటి రాజు ఈ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని, యెరూషలేము పట్టణాన్ని ఎలా చేసిన వాడిగా ఉన్నాడు? దిగంబరిగా చేసిన వాడిగా ఉన్నాడు. ఉందా లేదు ఈ మాట? ఉంది కదండి. ఆ మాట చదవండి ఒకసారి. ఎక్కడుంది ఆ మాట? 28వ అధ్యాయము 19వ వచనము. 28వ అధ్యాయము 19వ వచనం. 28, 19 చదవండి. 28, 19. ఆహాజు యోధా దేశమును దిగంబరిగా చేసి యెహోవాకు, ననకంగునండి, యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యోధా వారిని హీనపరచును. ఏంటండి? అంతకుముందు ఏమైపోయింది? దిగంబరిగా అయిపోయింది. ఏది దిగంబరి అయింది? ఇశ్రాయేలు యొక్క దేశం మొత్తం కూడా దిగంబరి అయిపోయింది. దిగంబరి అంటే ఏమీ లేకుండా, మనకు మామూలుగా చెప్పాలంటే ఏ బట్టలు లేని దిగంబరుడు అంటాడు. అవునా కదండి? ఏ ఆశీర్వాదం లేదు వాళ్ళకి, మొత్తం కూడా ఊడ్చుకు పెట్టుకుని వాళ్ళందరూ కూడా తీసుకుని వెళ్ళిపోయినారు. వీళ్ళకి ఏమీ మిగలకుండా పోయింది. అలాంటి స్థితిలో ఉన్నారు. కానీ హిజ్కియా గారిని దేవుడు ప్రేరేపించాడు. ఎప్పుడైతే మందిరపు మలుగులు తెరవబడి ఉన్నాయో అక్కడి నుంచి చూడండి, 3 దినాలలో దీవెని చూసేసిన వారు కాదు. 3 నెలలలో వాళ్ళ కుటుంబాలు ఎలా మారిపోయినాయండి? దీవెనకరంగా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యాజకుడు చెప్తున్నా, అయ్యా నీ ప్రజల్ని నువ్వు దీవించావు కాబట్టే ఆ దీవెన తీసుకువచ్చి వాడు నీ మందిరంలో కుప్పలు తెప్పలుగా వేసేస్తున్న వారుగా ఉన్నారు. మేము తిని సమృద్ధిగా ఉన్నాము, ఇంకా మిగిలిపోయింది అని చెప్పేసి సంతోషముతో చెబుతున్న వారిగా ఉన్నారు. ఓబేదేదోము గారి కుటుంబాన్ని దేవుడు ఎంతలో దీవించాడు? అవునా? చెప్పండి. తెలిసిందా? అర్థమవుతుందా? దేనికి? యెహోవా మందసము ఓబేదేదోము యొక్క ఇంటిలోనికి వెళ్ళింది కాబట్టి దేవుడు ఎంతగానో ఆ కుటుంబాన్ని 3 నెలలేనా? 3 అంటే ఆమె చెప్పండి. వారిని దీవించి, ఒక్క వ్యక్తిని 3 నెలల్లో దీవించేది. 3 నెలల్లో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు దీవించేసిన వాడిగా ఉన్నాడు. మరి ఒక దేశాన్ని దీవించిన దేవుడు నిన్ను దీవించలేడా? ఆయనకి 3 నెలలు కూడా అవసరంలా. అర్థమవుతుందండి? కలుగును గాక అంటే మరుక్షణమే జరిగిపోయింది. ఆయన ఒక్కసారి ఆయన ఎదుట నువ్వు పరిశుద్ధుడిగా నిలబడితే, నా కుమార్తె దీవింపబడును గాక, నా కుమారుడు దీవింపబడును గాక అని పలికితే చాలు, నీవు దీవెనకరముగా దీవెన పొందుకోవడం కాదు, దీవెనకరముగా మారిపోతావు. దేవునికి అసాధ్యమైనదంటూ కూడా ఏది లేదు. నీవు దేవుని మందిరానికి వచ్చి ఒక క్రమమైన పద్ధతిని నేర్చుకుని నువ్వు జీవించవలసిన రీతిగా జీవిస్తే నిశ్చయముగా నిన్ను కూడా ఇలాగే దీవిస్తాడు. ఈ వాక్యము పరలోకం నుండి నీ కొరకు, నా కొరకు, మన కొరకు దిగి వచ్చి ఉండి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఏంటి? నా ఇశ్రాయేలుని దీవించినటువంటి నేను మిమ్మల్ని కూడా దీవిస్తానని ప్రభు చెప్తున్న వాడిగా ఉన్నాడు. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు ఆత్మ ద్వారా, నేను మిమ్మల్ని దీవించేవాడు,
నేను మిమ్మల్ని దీవించేవాడును అని చెప్పేసి చెబుతున్నాడు. పాట కూడా పాడుతున్నాను కదా ఈ మధ్య, దీవించవే దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా ఇలా గమని. భర్త బాబాయ్ పాడతాడు ఆ పాట, నా కూతురు గట్టిగా పాడండి. ఆగమని అల్లలో గట్టిగా పడండి. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా ఇలా సాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. ఏంటండి నీ కోసమే బ్రతకమని? ఆయన కోసం బ్రతకమని దేవుడిని దీవించాడు. అర్థమవుతుందా? నిశ్చయముగా మనందరము కూడా భూమి ఆకాశములో కలుగ చేస్తున్న సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసు ద్వారా ఆశీర్వదింపబడిన వారము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎంతగానో ఆ యొక్క యాజకుడు సాక్ష్యం చెబుతున్నాడు, లేకనా సాక్ష్యము చెబుతున్న వాడిగా ఉన్నాడయ్యా. మేము సంతోషంగా ఉన్నామయ్యా. ఇక మీదట ఎంతగానో సేవ బలముగా చేస్తామా. ఇక మీదట యేసయ్య సన్నిధానములో, దేవుని సన్నిధానములోనే మేము ఎంతగానో నిలబడిపోతామని చెప్పేసి వాళ్ళు చెబుతున్న వారిగా ఉండి ఉన్నారు. తర్వాత 13వ వచనం చదవమ్మా. మరియు యెహీయేలు, అజజ్యాహు, నహతు, అషాహేలు, యెరీమోతు, యోజాబాదు, ఎలియేలు, ఇష్మక్యాహు, మహతు, బెనాయాలను వారు రాజైన హిజ్కియా వలనను దేవుని మందిరమునకు అధిపతి అయిన అజర్యా వలనను తాము పొందిన ఆజ్ఞ చొప్పున కనన్య చేతి క్రిందను అతని సహోదరులకు షిమీ చేతి క్రిందను కనిపెట్టు వారై ఉండి తూర్పు తట్టు ద్వారమునొద్ద పాలకులను ఇన్నో కుమారుడునకు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణల మీద నియమింపబడింది. అతని చేతి క్రింద ఏదేను, మిన్యా, నీను, యేషువ, షమయ, అమర్య, షెకన్య అనువారు నమ్మకమైన వారు కనుక యాజకుల పట్టణములకు పిన్నా పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున భాగములు ఇచ్చుటకు నియమింపబడింది. ఇక్కడ ఏం జరుగుతుందండి? మందిరంలో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, లేవీయులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంట మందిరంలో నుంచి ఆహార పదార్థాలు పంపిస్తున్నారంట. చూడండి ఎంత చక్కని వారో చూడండి. మందిరంలో నమ్మకంగా ఉన్నారు. వచ్చిన వాటిని అనేక మంది దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి వారికి కూడా వంతుల చొప్పున పంపిస్తున్నట్లు మనందరం కూడా చూస్తున్నాం. వాళ్ళకే సరిపోదనుకోవడం లేదు కదా, వాళ్ళు తింటున్నారు, తృప్తి చెందుతున్నారు, ఇంకా పంచి పెట్టేవారుగా ఉన్నారు. యాజకుడి పరిస్థితి ఏంటండి? బాగా తింటాడు, సమృద్ధిగా ఉంటాడు, చక్కగా పంచేవాడిగా ఉంటాడు. ఏ యాజకుడు? ఈ యాజకుడేనా? నీవు కూడా యాజకుడివే, నీవు కూడా యాజకురాలివే. అవునా కదండి? మీరు రోజులైన యాజక సమూహముగా ఉన్నారని ఎంతగానో ప్రకటన గ్రంథము సెలవిస్తుంది. మనం ఎవరమండి? ఆయన రాజ్యానికి రోజులైన యాజక సమూహముగా మనముడి ఉన్నాం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మీరు నా మాట వింటున్నారు కాబట్టి భూమి యొక్క శ్రేష్టమైన ఆహార పదార్థాలు మీరు పూజిస్తారు. ఏ వంతు మీకు రావాలో అర్థమవుతుందా? ఏ వంతు నా మందిరం దగ్గర వచ్చి మీకు రావాలో అవన్నీ కూడా మీ గృహాలకు పంపిస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నేను పాస్టర్ని కాదు ఇది ఎలా వస్తాయి అంటారా? యాజకుడు దేవుడు చూస్తున్నాడు, నేను చెప్తున్నాడు, నా మందిరంలో నుంచి నేను వంతుల చొప్పున పంపిస్తాను. అమ్మ మళ్ళీ ఒకసారి ఆ మాట చదువమ్మా. 15 చదువు చాలు. అతని చేతి క్రింద ఏదేను, మిన్యా, మీను, యేషువ, షమయ, అమర్య, షెకన్య అనువారు నమ్మకమైన వారు కనుక యాజకుల పట్టణముల యందు పిన్నా పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున భాగములిచ్చుటకు నియమింపబడిరి. ఏంటండి? ఎందుకు నియమింపబడ్డారంట?
వీళ్ళు మందిరంలోంచి ఎవరెవరికి ఏ భాగం వెళ్ళాలో ఆ భాగాన్ని పంపించడానికి నియమింపబడ్డారంట. భాగాలు వెళ్తున్నాయి ఎక్కడికి? చెప్పండి. ఏంటి? నాకే కాదు, అందరికీ వెళుతుంది. మరి నీకు రాదా భాగం? నీకు భాగము రాదా? దేవుని మందిరం నుంచి నీ ఇంటికి రావాల్సిన భాగము రాదా? నా ఇంటి చూడండి, నిద్రపోతున్న వాళ్ళు వస్తుందా లేదా? నా దేవుని మందిరం నుంచి నాకు రావాల్సిన భాగం వస్తుంది అన్నవాళ్ళు, నమ్మిన వాళ్ళే రెండు చేతులు నిటారుగా బాబు గారికి లాగా ఎత్తి ఆమేన్ హల్లెలూయా చెబుదామా? ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానాలు ఉన్నాయండి. మనం కొన్ని వాగ్దానాలే పట్టుకున్నాం. అసలు ఈ వాగ్దానాలకు అనుకుంటున్నాం మనం వస్తాయని ప్రభు వాగ్దానం చేస్తున్న వాడికి నా భాగం నేను ఇవ్వవలసినవి మీరు చేశారు కదా, మీరు చేయాల్సినవి ఇప్పుడు నా భాగాలు మీకు ఇస్తానని చెప్తున్నాడు. అది ఎంత గొప్పదిగా ఉంటుందంటే నిశ్చయముగా దేవుడు ప్రతి కుటుంబానికి రావాల్సిన వాటిని ఆయన పంపించేవాడిగా ఉండి ఉన్నాడు. అర్థమవుతుందండి? నిశ్చయముగా ఆయన మాట ఇచ్చి తప్పుడుకు నరుడు కాదండి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటారు? ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటారు? ఆనందం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, ఈ భాగాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు? ఒకే ఒక కారణము, దేవుని మందిరాన్ని ప్రేమించడము ద్వారా, దేవుని మందిరాన్ని ప్రేమించడము ద్వారా, దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఆయన గడప దగ్గర కాచుకొని ఆయన పైన ఆధారపడడం ద్వారా మాత్రమే వారి కుటుంబానికి ఆశీర్వాదాలు వెళ్ళినాయి. ఈ రోజు నీ కుటుంబానికి కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు రావాలంటే నీవు నేను మన ఇంటిని ప్రేమించిన దానికంటే భూమి ఆకాశంలో కలగ చేసిన బట్టి దేవుడు నిలిచి ఉంటే మహోన్నతమైన బట్టి స్థలం బట్టి దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించే వారముగా ఉండాలి. ప్రేమిద్దామా? దేన్ని ప్రేమిద్దామా? బంగారాన్ని, వెండిని, భూమిని ప్రేమిద్దామా? లేక దేనిని ప్రేమిద్దామా? యేసయ్యని ప్రేమిద్దామా? యేసయ్యనే ప్రేమిద్దాం. నిజంగా నా మందిరాన్ని చూస్తుంటే నాకు ఒక మాట అనిపిస్తుంది. నిన్న చిన్న బిడ్డ తనివిష్ బాబు లోపలికి బయటికి పరిగెడతా ఉన్నాడు అనమాట. నాకు అనిపించింది ఎక్కడో ఏదో మాట విన్నాడు. నా మాట, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, బయటికి వచ్చినప్పుడు దీవింపబడదు అనే మాట విన్నట్టున్నాడు. అందుకే కాసేడుకి వెళ్తున్నాడు వస్తున్నాడు అనుకున్నా. నిన్న ఆయన వెళ్తే ఈరోజు చాలా మంది బయటికి వెళ్తున్నారు, లోపలికి వస్తున్నారు, బయటికి వెళ్తున్నారు, వస్తున్నారు. వాక్య ప్రకారం నడుచుకుంటున్నారు. మీరందరూ నడుచుకున్న వాళ్ళందరూ కూడా ఆమేన్ హల్లెలూయా. నిజంగా దేవుడు దీవిస్తాడు. కొంచెం ఆపండి, కాసేపు 12 గంటల దాకా, 11 గంటల దాకా, తర్వాత బయటికి లోపల ఎరుగుదురు. ఓకేనండి? దేవుడు నిత్యముగా నీ దగ్గరికి, ఎందుకంటే తిరుగుతూ ఉంటుంటే మనకు ఉన్నది కొద్దిమంది తిరుగుతున్నప్పుడు నాకు కొంచెం ఇది అయిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మందిరం యొక్క విలువని మనం తెలుసుకోవాలి. ఎంతో విలువైనదండి, ఎంతో విలువైనది. ఒక్కటే ఆత్మ ద్వారా పరలోకం ఎంత ప్రశస్తమైనదో దేవుని నామం పెట్టబడిన మందిరము కూడా అంతే పరిశుద్ధమైనది, అంతే ప్రశస్తమైనదండి. జ్ఞాపకం చేసుకుని అర్థమవుతుందా? పరలోకానికి వెళ్ళి ఎంత జాగ్రత్తగా ఉంటామో ఇక్కడ కూడా అదే జాగ్రత్త, అదే ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమించడని మాటను చూస్తున్నా. మరి అది రివర్స్ కౌంటింగ్ గా నువ్వు అదే ప్రేమతో యేసుని ప్రేమిస్తున్నావా? ఆయన మందిరాన్ని ప్రేమిస్తూ ఉండి ఉన్నావా? ఆయన యొక్క వెలుగు నిలిచి ఉండి ఆ స్థలాన్ని నీవు ప్రేమిస్తూ ఉండి ఉన్నావా? ప్రేమించాలి. ఈనాడు ఈశ్వరునికి మందిరం అనేది లేదండి, అవునా కదండి? గొప్ప మహోన్నతుడికి కట్టినటువంటి మందిరం ఈ రోజు లేదు. ఒక గోడ మాత్రమే మనం ఒక రాయి మీద రాయి పెట్టేసి అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి బ్రతిమలాడుకుంటున్నాం. వాళ్ళకంటే మనం ఇంకా ధన్యకరమైన స్థితిలో ఉన్నామా లేదండి? అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను? వాళ్ళకి మందిరం లేదు, మనకి మందిరం ఉంది. ఇంకా వాళ్ళు ఒక రోజు మాట వినలేదు కాబట్టి ఈరోజు మళ్ళా మందిరం కడతారులేండి. నేను దాని గురించి, ఇప్పుడున్న స్థితిని గురించి నేను మాట్లాడుతున్నాను. మరి ఆ గోడని ప్రేమించి అక్కడికి వెళ్ళి కన్నీటితో విజ్ఞాపన చేస్తూ ఉంటే మరి ఈరోజు చక్కని మందిరాన్ని ఇచ్చినటువంటి దేవుని దగ్గరికి వచ్చి మనం ఎంతగా ఆరాధించాలి, ఎంతగానో మనము ఆరాధించాలి. ఈరోజు నిజముగా ఈశ్వరు యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసు. గొప్ప గనులుగా జ్ఞానము కలిగిన వారిగా ఉండి ఉన్నారు. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా ఈశ్వరిక దేశం అంటే వణికిపోతా ఉండి ఉన్నది, అవునా కాదండి? బైబిల్ వాక్యం చెప్తుంది, నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదని చెప్పేసి దేవుడు చెప్పిన వాడికి. గడిచినటువంటి 2 వారాల్లో ఏం జరిగిందో తెలుసా అండి? ఎవరెవరైతే ఈ హమాస్ వాళ్ళు కానీ, లేదంటే ఈ యొక్క లెబనాన్ వాళ్ళు కానీ, హిజ్బుల్లా బ్యాచ్ ఎవరైతే బయటికి వచ్చి
ఇశ్రాయేలుని మేము నాశనం చేస్తామని ఎవడు అంటున్నాడో గంటలలోనే వాడు భూలోకం నుంచి వెళ్ళిపోతున్నాడు. అవునా కదండి? నిన్న రాత్రి కూడా ఒకటనమాట, 35 సంవత్సరం నుంచి కరుడు కట్టినటువంటి ఒక వ్యక్తి ఇశ్రాయేలు ప్రపంచ పటంలో లేకుండా చేస్తారని చెప్పేసి శపథాలు చేశాడు. మన రాత్రి వచ్చి బయటకు వచ్చి ఒక మాట చెప్తున్నాడు. నెతన్యాహు ఒక స్పీచ్ ఇస్తుంటే ఆ స్పీచ్ వింటున్నాడంట. వెంటనే వీళ్ళు వెళ్తాం ఒక బాంబేయడం అని చంపేయడం జరిగిపోయింది. దేవుడు తన ప్రజల పక్షంలో ఎప్పుడు కూడా నిలబడిపోతాడు. నిజంగా ఈరోజు వాళ్ళు చెబుతున్నారు, దేవుడు మమ్మల్ని ప్రేమించాడు, దేవుడు మా పక్షంలో ఇంతగా మేము యుద్ధం చేసి గెలుస్తున్నామంటే దానికి కారణము మా దేవుడు యెహోవాయే, ఆయన సహాయము ద్వారానే మేము ఈ కార్యములు చేయగలుగుతున్నామని వాడు చెబుతున్నారు. నేను అనేక దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మన మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళందరి మధ్యలో 2 పేపర్లు తీసుకుని వెళ్ళాడండి. తీసుకుని వెళ్ళి ఒకటి ఆశీర్వదింపబడిందని చెబుతున్నాడు, ఇంకొకటి శాపగ్రస్తం అని చెబుతున్నాడు. ఆశీర్వదింపబడిన దాని గురించి చెబుతూ భారతదేశాన్ని గురించి కూడా స్టార్ట్ చేసి, ఇదిగో ఎవరైతే ఈ ఇశ్రాయేలు దేశాన్ని ప్రేమిస్తూ ఉన్నారో, ఇశ్రాయేలు కొరకు నిలబడుతున్న వారిగా ఉన్నారో, ఆ దేశాన్ని మీరు చూడండి ఆశీర్వాదకరముగా ఉన్నవని రుజువులతో సహా ఆయన చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఒక గీత గీసి ఇది ఆశీర్వదింపబడిన దేశం ఎందుకో తెలుసా? మేము ప్రేమించినటువంటి దేవుడిని, ఆ దేశాన్ని వాళ్ళు ప్రేమించుతున్నారు కాబట్టి ఆ పట్టణాలు కూడా పచ్చగా ఉన్నాయని చెబుతున్నాడు. ఈ ముస్లింస్ కి సంబంధించినటువంటివి ఎవరైతే ముస్లింస్ లో మళ్ళీ అందరూ కూడా ఇస్రాయేలుకి వ్యతిరేకం కాదు, కొంతమంది. అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ గురించి ఎవరైతే మా పైకి అనేకటువంటి వాటిని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ దేశాలను చూడండి, వారి ఆర్థిక పరిస్థితి చూడండి, వారి తిండి చూడండి, వాళ్ళ జీవిత విధానం చూడండి, శాపగ్రస్తమైన వాళ్ళని ఒక గీత గీసి వాళ్ళందరి గురించి చూపిస్తున్నాడు. మ్యాప్ లో అలా చూపించాలండి. ఎంత ధైర్యం కావాలండి. నిజంగా మన దేశం ఎంత ఆశీర్వదింపబడింది. ఎవరో దేశాలు వద్దు, మన దేశం ఇశ్రాయేలు దేశానికి మిత్ర దేశముగా ఉంది. ఆ ఒక్క కారణం బట్టే దేవుడు దీవించిన, అంతేగాని ఏదో మనం పెద్ద ఇదని కాదండి. ఆ దేశాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుదురు అని బైబిల్ వాక్యం చెబుతుంది. ఇశ్రాయేలు పట్టణమా నిన్ను ప్రేమించేవారు, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ఇది గొప్ప వాగ్దానం అండి. మరి లోకంలో ఉన్న చాలా దీవింపబడుతుంటే యేసయ్యను ప్రేమిస్తే, యెరూషలేము పట్టణాన్ని ప్రేమిస్తే, వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తే నీవు దీవింపబడవా? నీ కుటుంబం దీవింపబడదా? దేవుడి ప్రజల్ని ప్రేమించండి. వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు ఇశ్రాయేలు, వారిని మనము ప్రేమిద్దాం, వారి కొరకు విజ్ఞాపన చేద్దాం. ఎంతగానో దేవుడు మనల్ని కూడా దీవించి వాడిగా ఉంటాం. ఇక్కడ ఎవరి కుటుంబాలకు వెళుతున్నది వంతులు భాగములు అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అంటండి. ఎంత సంతోషంగా ఉందేమో. 18 వచనం చదవమ్మా, ముగించేస్తాను. అనగా నమ్మకమైన వారై తమ్మును ప్రతిష్ఠించుకొనిన లేవీయులకును తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ సమాజమంతటను సరిచూడబడిన వారికిని ఆయా పట్టణములకు చేరిన గ్రామములలో ఉన్న అహరోను వంశస్థులైన యాజకులకును వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉండిరి. పేళ్ల చేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులందరికీ లేవీయులలో వంశముల చొప్పున సరిచూడబడిన వారికి అందరికీ వంతులు ఏర్పరచుటకును నియమింపబడిరి. ఏంటండి? ఇంకా 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 నియమించడమో పంపించడమో. ఆశీర్వాదాలు ఎలా ప్రవాహంగా వెళ్తాయి. ఎక్కడి నుంచి? హిజ్కియా గారి కోటల నుంచా? ఎక్కడి నుంచి? జీవము కలిగిన దేవుడి యొక్క కోటను వంటి పరిశుద్ధమైన మందిరంలో నుంచి ఇవన్నీ కూడా వెళుతున్నాయి. కుప్పలో రాసులు ఉంటనే వెళుతున్నాయి, కుప్పలుంటనే రాసులు వెళుతున్నాయి. ఇవన్నీ కూడా ఇదే జరుగుతూ ఉండి ఉన్నది. చివరి మాట చదవమా, 20. హిజ్కియా యోధా దేశం అన్నంతటను ఈలాగున జరిగించి తన దేవుడని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పరిచయించి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇన్ని కార్యాలు చేశాడు కదా హిజ్కియా. ఏమని చెబుతున్నాడు? హిజ్కియా ఎంతగానో దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగా నడుచుకున్నాడంట. అండర్లైన్ చేసుకోనండి. అనుకూలముగా నడుచుకున్నాడంట. దేవుని ఎదురు యథార్థముగా ఉన్నాడంట, నమ్మకముగా ఉన్నాడంట. తాను చేయవలసిన పనులన్నీ కూడా చక్కగా చేసుకుంటూ వెళుతున్న వాడిగా ఉన్నాడంట. అర్థమవుతుందండి?
దేవుణ్ణి ప్రేమించామని చెప్పే వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి తెలుసా? యథార్థవంతులుగా ఉండాలి, నమ్మకమైన వారిగా ఉండాలి, దేవుని దృష్టికి అనుకూలముగా, అంటే వాక్యానికి అనుకూలముగా, వాక్యానుసారముగా దేవుని చిత్తము ఏమయ్యున్నదో తెలుసుకుని దేవుని చిత్త ప్రకారము నడిచేవారిగా ఉండాలి. వారు చేయవలసిన పని వారే చేయాలి. అర్థమవుతుందండి? మనకి ఏం పనులు తెలుసు కదా దేవుని యొక్క మందిరంలో, అర్థమవుతుంది కదా? దేవుడు నీకు ఏ పని చెప్పాడో, పాట పాడమన్నాడో, స్తుతించమన్నాడో, లేక ఇంకా అనేక మంది కొరకు ప్రార్థన చేయమన్నాడో, మరి ఏం చేయమన్నాడో అవన్నీ కూడా చేస్తూ దేవుని దగ్గర నమ్మకముగా ఉండాలి. సామెతల గ్రంథము మనకు నేర్పిస్తుంది ఏమనంటే, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరికండి? ఎవరికి దీవెనలు మెండుగా కలుగును? నమ్మకమైన వారికి, యథార్థమైన వారికి, వాక్యానికి అనుకూలముగా నడిచిన వారికి, దేవుని త్రోవలో నడిచిన వారికి మెండైన దీవెనలు కలుగుతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా గారు నమ్మకముగా ఉన్నాడంటండి. ఊరుకుంటాడా దేవుడు? ఊరుకుంటాడా? 2 దెబ్బలేస్తాడు కదా. ఏం చేస్తాడు? రండి 21కి రండి. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం ఏందేమి, ధర్మశాస్త్ర విషయంలో ఏందేమి, ధర్మమంతుడి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించాను. ఏంటండి? ప్రతిదీ కూడా హృదయపూర్వకంగా జరిగించాడు. ఇప్పుడు చదవండి. వర్ధిల్లెను. ఏంటండి? అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. అతడు చేయవలసినటువంటి పనులన్నీ కూడా హృదయపూర్వకంగా చేసి అతడు వర్ధిల్లెను. సంఘం అర్థమవుతుందని అర్థపడి చెప్పండి. అతడు హృదయపూర్వకముగా అన్ని కార్యములు జరిగించి వర్ధిల్లెను, వర్ధిల్లెను, వర్ధిల్లెను. ఎలాగూ? అన్ని హృదయపూర్వకంగా చేశాడు. మందిరపు తలుపులు దేనికి తెరిచాడు? ఎందుకు తెరిచాడు? దేవుణ్ణి ప్రేమించి ఇష్టపడి హృదయపూర్వకంగా తెరిచాడు. కానీ దేవుని మందిరంలో మా తాత సొలొమోను గారు బంగారం ఏమైనా దాచిపెట్టాడు, తీసుకుని వెళదామని తెరిపించాడా? ఆస్తుల కొరకు, ఐశ్వర్యాల కొరకు మందిరపు తలుపులు తెరవలేదు. అతను దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి తలుపులు తెరిపించాడు. అందులో యథార్థత, మంచి గుణవతంలో కనపడుతూ ఉండి ఉన్నది. హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిద్దామనే తలుపులు తెరిచాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం ఎలా తెరవాలి మన తలుపులు? ఎలా చేయాలి? మనం ఏది చేసినా, మందిరంలో పాట పాడినా హృదయపూర్వకముగా పాడబడాలి. అమ్మో పాడకపోతే మా అన్న అంటాడేమో, తప్పు పాడితే నా ముఖంలో పెట్టి చూస్తాడేమో. ఇదే కదా. అలా కాదు, హృదయపూర్వకంగా పాడబడండి, తనివి తీరా పాడబడండి. హృదయాంతరంగాలు తెలిసి ఏ గాడిది గొంతైనా నాకులాగా పడేసేయండి. దేవుడిదే కోరుకున్నాడు, హృదయపూర్వకంగా చేయటమే కోరుకుంటున్నాడు. ఏది చేస్తున్నా, నువ్వు ఇల్లు ఊడ్చినా, తుడిచినా, ఏది చేస్తున్నా ఇష్టముగా చేయాలి. కష్టముగా దేవుని ఏది కూడా చెయ్యకూడదు. సంఘం అర్థమవుతుందా? దేవుని కొరకు చేసేది ఏదైనా కూడా హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగానే చేయాలి, కానీ కష్టముతో చెయ్యకూడదు. కష్టంతో చేస్తే ఫలము రాదండి. ఇష్టముగా స్వీకరించే విధముగా ఉండాలి. ఇందాక 3 నెలల్లో ఉభయదేవి దీవింపబడడం చెప్పాం కదా. ఎంతగానో దేవుని ప్రేమించిన దావీదే దేవుని యొక్క మందస్సాన్ని తన అంతఃపురంలోనికి తీసుకుని వెళ్ళడానికి భయపడిపోయి అమ్మో వద్దు అని అక్కడే పెట్టేశాడు. అయితే ఎంతగానో ఒక వ్యక్తి ఓబేదేదేమో ఆ ఇంటిలోనికి తీసుకువెళ్తున్నప్పుడు అతడు కూడా చెప్పొచ్చు, రాజా నువ్వే భయపడిపోతున్నావే, నా పరిస్థితి ఏందయ్యా, వద్దు వద్దు అన్నాడా? సంతోషంగా స్వీకరించాడు. సంతోషంగా తన ఇంటిలోనికి దేవుని సన్నిధిని తీసుకుని వెళ్ళాడు. వర్ధిల్లిన వాడిగా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఏది తీసుకున్నా వాక్యము కూడా, అది హెచ్చరిక మాటైనా కూడా కావచ్చు, వాగ్దానంతో కూడిన మాటైనా కూడా కావచ్చు, సంతోషంగా, హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా వాటిని మనం తీసుకుని మనం దాని ప్రకారం చేసే విధంగా ఉండదు. ఇక్కడ హిజ్కియా గారదే పండుగ జరిపిద్దామంటే అమ్మో ఖర్చు అయిపోతుందేమో అనుకోవాలా, హృదయపూర్వకంగా ఖర్చు పెట్టేశాడు. ఇంకా ఏం జరిగింది? ఎంతగానో ఒక భాగాన్ని చేశాడు. ఎలాగూ అమ్మో నా దాని నుంచి ఒక భాగం ఇచ్చేస్తే తగ్గిపోతున్నాను అనుకున్నాడా? ఇష్టపూర్వకంగా ఒక భాగం ఇచ్చేస్తాడు.
యాజకులారా మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి వాడిని ధైర్యపరిచి అన్ని కూడా పంపిస్తున్నవాడు. ఇలా అన్ని అతడు దేవుని కొరకు చేసిన ప్రతి దానిలో కూడా ప్రతిదీ కూడా హృదయపూర్వకముగా చేశాడు కాబట్టి వర్ధిల్లిన వాడిగా ఉండి ఉన్నాడు. ఈరోజు మనం ఎలా చేద్దాం? కష్టపడదామా? ఇష్టపడి చేద్దామా? ఇష్టపడి చేస్తేనే మనము వర్ధిల్లుతాము. ఇష్టపడి చేస్తేనే వర్ధిల్లుతాము. ఏదైనా కూడా ఇష్టపడి చేయండి. ఇష్టపడిన వాడికి కష్టం ఉండదండి. ఎందుకంటే యేసయ్య మనల్ని ఇష్టపడ్డాడు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది హేళనగా చేస్తున్నా కూడా అవి పక్కన పెట్టేసి సంతోషంగా పరిచయం చేశాడు. ఎక్కడైనా 33.5 సంవత్సరాల్లో, మరి ముఖ్యంగా చివరి 3.5 సంవత్సరాలు, తండ్రి చక్కగా నీ కుడి పార్శ్వం ముందు కూర్చున్న వాడిని నేను, నీతో పాటు ఉన్నవాడిని నేను, నన్ను ఎందుకు పంపించావు? ఎందుకు నన్ను అవమానించే విధంగా వీళ్ళందరికీ అప్పచెప్పి ఉన్నావు? ఎందుకు నన్ను కొట్టిస్తున్నావు? ఎందుకు పాప భారాన్ని నా పైన ఏడుస్తున్నావని ఏసేవని చెప్పేసి ఏడుస్తా ఎక్కడైనా కూర్చున్నాడా? ఏడుస్తా తండ్రికి ఎక్కడైనా సేవ చేశాడా? చివరిగా కలువరి సిలువలో కూడా తన ప్రాణాన్ని పెడుతూ కూడా ఎంతగానో హృదయపూర్వకముగా తండ్రిని కనపరుస్తూ, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పచెప్తుందని చక్కగా నమ్మకముగా ఉండి పని ముగించాడు. ఆ కారణాన్ని బట్టి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఈరోజు కూడా యేసయ్య ఎంతగానో అన్ని నామముల కన్నా పైనామముగా ఉన్నాడు. ఇష్టపడి చేసిన వారిని గొప్పవారిగా చేయవాడిగా ఉన్నాడు. ఇష్టపడి వెంబడించినటువంటి అబ్రహాము గారిని దేవుడు గొప్ప చేసిన వాడిగా ఉన్నాడు. ఇష్టపడి వెంబడించినటువంటి దావీదు గారిని దేవుడు గొప్ప చేసిన వాడిగా ఉన్నాడు. ఇష్టపడి దేవుని కొరకు నిలబడినటువంటి మొర్దెకై గారిని దేవుడు గొప్పవాడిగా చేసిన వాడిగా ఉన్నాడు. పరిశుద్ధమైన గ్రంథంలో ఎవరైనా గొప్ప చేయబడి ఉన్నారంటే వాళ్ళు దేవుణ్ణి ఇష్టపడిన వారిగా ఉన్నారు. కాబట్టి వారిని దేవుడు గొప్ప చేశాడు. వారి నామాన్ని గొప్ప చేశాడు. యేసయ్య నామం మాత్రమే కాదు గొప్ప చేయబడుతుంది, యేసయ్య కూడా మన నామాన్ని గొప్ప చేస్తున్నాడు. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పెంచును యేసుని నామము, పాపముల నుండి విడిపించును. దగ్గరగా పాడనంతా కూడా. నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును. హలో చెప్పండి. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము చేతున్న వారు ప్రతి ఒక్కరు కూడా చెప్పండి పెట్టండి. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు
దేవుని అభిషేకాన్ని మన పైన చూపించబడతా ఉన్నాడు. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ప్రతి ఒక్కరము కూడా అలాగే ఉండి ప్రార్థన చేద్దాం. అయ్యా, ఆనాడు నీ మందిరపు తలుపులు తెరవబడి ఉన్నప్పుడు నీ ప్రజలందరూ కూడా బాధలలో వేదనలో దుఃఖంలో ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యా నీ దగ్గరికి వచ్చి ఉండి ఉన్నప్పుడు వాళ్ళ